అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. చాలామంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఎంతో ఉపయోగపడే లైనింగ్ బ్లౌజ్ ఈజీగా ఎలా కుట్టాలనేది చూపించాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది మీకే. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ముందుగా ఒకటైతే గుర్తుంచుకోండి, మొదటి ప్రయత్నంలోనే పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకోవడానికి వచ్చాం, భయపడడానికి కాదు. బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, నాకు కుట్టడం రాదు, బ్లౌజ్ పాడైతే, లైనింగ్ సరిగా రాకపోతే అని అనుకుంటారు. ప్రతి ఒక్కరూ ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్థాయికి అయితే వచ్చారు కదా. ఇప్పుడు బోటిక్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ భయపడిన తర్వాతనే కదా ఫస్ట్ స్టార్ట్ చేసి ఇంత లెవెల్కి వచ్చారు. మంచిగా బ్లౌజ్ కుట్టడం, షాప్ పెట్టుకోవడం అయితే జరిగింది కదా. ఎప్పుడు కూడా భయపడకుండా అయితే కుట్టాలి, కానీ కుట్టేటప్పుడు కొన్ని పాటిస్తే సరిపోతుంది. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ముందుగా అయితే పెద్ద కుట్టు వేసుకొని, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్గా చూసుకొని పెద్ద కుట్టు వేసుకొని కుట్టు వేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు అయితే డాట్స్ పెట్టుకోవడానికైతే ముందే మార్కింగ్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనం కరెక్ట్గా మార్కింగ్ని బట్టి డాట్స్ అనేటివి ముందు పట్టుకి పెట్టుకుంటే అయితే చాలా నీట్గా వస్తాయి. మనం కట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ నీట్గా వస్తే స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా క్లాత్ను లాగకూడదు. అలా లాగితే అయితే క్లాత్ అనేది సాగుతుంది. మనం కట్ చేసిన దానికన్నా పొడవు అనేది ఎక్కువ అయిపోతుంది. మనం మార్కింగ్ వేసుకుంటాం కదా, మార్కింగ్ వేసుకున్న దానిపైన కరెక్ట్గా డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. కరెక్ట్గా చూసుకొని పెట్టుకుంటే అయితే చాలా నీట్గా వస్తాయి, పర్ఫెక్ట్ కూడా వస్తాయి. తొందరపడి ఫాస్ట్గా కుట్టకుండా నెమ్మదిగా కుట్టుకోవాలి. కరెక్ట్గా చూసుకొని అయితే మనం ఒక సైడ్ డాట్స్ కుట్టిన తర్వాత చూసుకొని కరెక్ట్గా చూసుకొని ఇంకో సైడ్ కూడా కుట్టుకోవాలి. మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు కానీ, డాట్స్ కుట్టేటప్పుడు కానీ, బ్యాక్ సైడ్ వీప్ పట్టి ఉంటాయి కదా, అవి కుట్టేటప్పుడు కానీ కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా కుడితే అయితే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కుట్టేటప్పుడు ఏమైనా తప్పులు జరిగినా కూడా ఆగిపోకుండా ముందుకైతే వెళ్ళాలి. ఒకవేళ ఒక్కసారి జరిగినా కూడా ఇంకోసారి జరుగుతుందని అయితే కాదు కదా. తప్పులు కుట్టులో భాగం, కానీ ఆగిపోవడం మాత్రం నిజమైన ఓటమి. రోజుకొక కొత్త స్టిచ్చింగ్ నేర్చుకుంటే రేపు ఒక కొత్త అవకాశం మీ ముందట ఉంటుంది. మీ చేతిలో ఉన్న సూది చిన్నదైనా అది రేపు మీ భవిష్యత్తును మార్చగల ఒక గొప్ప శక్తి కలిగి ఉన్నది. సాధన కొనసాగిన చోటే నైపుణ్యం పుడుతుంది. నైపుణ్యం పెరిగిన చోటే విజయం నిలుస్తుంది. ఒకరోజు చేసిన సాధన మిమ్మల్ని మార్చకపోవచ్చు, కానీ ప్రతిరోజు చేసే సాధన మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసినా బాధపడకండి. ఏదో ఒక రోజు మీ పని గురించి మాట్లాడుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఈరోజు మీరు ఒక సాధారణ లైనింగ్ బ్లౌజ్ కుడుతున్నారేమో, ఆ తర్వాత మీరే డిజైనర్ బ్లౌజ్ కుడుతుండొచ్చు, తర్వాత మీరే ఒక షాప్ పెట్టుకుంటారు కావచ్చు. ఎవరి మాటలు పట్టించుకోకుండా మీపై మీరు నమ్మకం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ముందుకైతే ఫస్ట్ కింది డాట్స్ అయితే పెట్టుకోవాలి, తర్వాత సంఖ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఈ రెండు పెట్టిన తర్వాత మధ్యలో అయితే చూసుకోవాలి, కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా డాట్స్ అనేటివి ఎంత నీట్గా వచ్చాయో. మనకు ఎప్పుడైనా ముందు పాటికి డాట్స్ నీట్గా వస్తేనే చాలా బాగుంటుంది. లైనింగ్ బ్లౌజ్ కరెక్ట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. నాకైతే కుట్టనికి వచ్చు కాబట్టి నేను పెద్ద కుట్టు అయితే ఏం వేసుకోవాలని, మీరైతే పెద్ద కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే అన్నీ అటాచ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎక్కువ ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అనేటివి కుట్టుకున్న తర్వాత పైనుంచి అయితే వీ పట్టి కోసం అయితే ఇలా వేసుకోవాలి. ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ కూడా ముందే పెద్ద కుట్టు వేసుకొని మెయిన్ క్లాత్ కరెక్ట్గా చూసుకొని అయితే పెద్ద కుట్టు ముందు పాటి అన్ని కుట్లు వేసుకొని పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా కుట్టు వేసుకొని పెట్టుకోవాలి. క్రాస్ పట్టీలు ఉంటాయి కదా, క్రాస్ పట్టీలు కూడా కుట్టు వేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అన్నీ కూడా కుట్లు వేసుకొని పక్కన పెట్టుకొని, మనకు ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, కొంతమంది కట్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ కట్ చేసుకుంటారు. లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి. ముందు పాటికి డాట్స్ పెట్టుకోవాలి, నెక్స్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ రెండు ఒకసారి డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ ముందుకు క్రాస్ పట్టీలు అయితే వేసుకోవాలి. క్రాస్ పట్టీలు వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కు వీ పట్టీ కూడా వేసుకోవాలి.
బ్యాక్ విప్ పట్టి వేసుకున్న తర్వాత మనం క్రాస్ పట్టి వేసుకుంటాం కదా, క్రాస్ పట్టు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకు ఖర్చులు ఉంటాయి కదా, క్లాత్ అనేది బయట కనిపించకుండా లోపల వేసుకుంటే అయితే చాలా రోజులు ఉంటుంది. ఇలా బయటకు కనిపించేటట్టు అయితే వేస్తే అయితే మనకు దారాలు అనేటివి బయటకు వస్తాయి. ఆ దారాలు వచ్చినప్పుడు అయితే కుట్లు కూడా ఊడిపోతాయి. అలా ఊడిపోకుండా ఉండడానికి కుట్లు బయట కనిపించకుండా లోపలికి అయితే కుట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇట్లా అటాచ్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ పైనకు పెట్టుకొని లైనింగ్ క్లాత్ కిందికి పెట్టుకొని మధ్యలోకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత బయటకు తీసుకుంటే అయితే క్రాస్ పట్టి అయితే బయటకు వచ్చేస్తుంది. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే అయితే మంచిగా నీట్గా అయితే వస్తుంది. కుట్టేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ నీట్గా అయితే వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియోలో చూపించినట్టుగా అయితే కుట్టుకోండి. భయం తగ్గిన చోటే నైపుణ్యం మొదలవుతుంది. సాధన కొనసాగిన చోటే నైపుణ్యం పుడుతుంది. అందుకని భయాన్ని వదలండి. మీకు భయాన్ని వదిలేసి ఈ వీడియోలో చూపించినట్టుగా అయితే బ్లౌజ్ అయితే కుట్టుకోండి. ఈ మొత్తం కుట్టిన తర్వాత అయితే బ్లౌజ్ అయితే చూపించాను. ఆయన్స్ ఇట్లా వేసేది అయితే చూపించలేను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి, మీకైతే మళ్ళీ నేను తిరిగి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.